మాజీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన 1-2 సార్లు ప్రెస్ మీట్ వాళ్ళతో మరి ప్రెస్ వాళ్ళతో మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఎంత ఘోరం అంటే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అడ్డంగా సమర్థించేయటం, అలాగే ఏదైనా ఒక కార్యక్రమం ఏదైనా చేస్తే ఈ 5 సంవత్సరాలు మీరు ఉంటారేమో, మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా మీరు ఉండాలి కదా అని చెప్పి ఇంకోటి అంటాం. మరి ఇవన్నీ కూడా మీరన్నదా మీ సామెతకి 100% వ్యాప్త అవుద్దాం ఆయన. ఎందుకు ముందు అలాంటి పనులు చేయటం ఎందుకు? ఉన్న ప్రభుత్వాన్ని ఈవేళ కూడా అందరూ కూడా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చింది. అక్కడ మోదీ గారి యొక్క ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరి కోరిక మేరకు బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వ సారథిగా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశాక చేసిన హామీలన్నీ కూడా అమలు పరచడంలో వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా పక్కకు నెట్టేయాలి, ప్రజల దృష్టి మరల్చాలి, మనం ఎక్కడా కూడా దొరకకుండా చెయ్యాలనేటువంటి ఒక ఈ దుర్మార్గమైనటువంటి దృష్టాంతాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవగానే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అనఫీషియల్ ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రులు పెట్టేసుకుని విజయసాయి రెడ్డి గారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారా, వైవి సుబ్బారెడ్డి గారా, లేదా ఇంకొక రెడ్డి గారా, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క 2-3 జిల్లాలు భాగాలు చేసి అప్పచెప్పేసి ఎక్కడికక్కడ దారుణాతి దారుణంగా, ఎంత దారుణం అంటే మేము 3 రాజధానుల్లో పరిపాలనా రాజధాని విశాఖపట్నం పెడతామని ప్రజల వాళ్ళకి కూడా తెలియకుండా, ఏ కంటికి కూడా తెలియకుండా 600 కోట్ల రూపాయల ప్రజాధన్యాన్ని దుర్వినియోగం చేసేసి అక్కడ ఎక్కడైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణ అనుమతులు తీసుకుని చేయాల్సిన పనులు కూడా ఆ అనుమతులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక దారుణాతి దారుణమైనటువంటి చర్యకు తెగబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల యొక్క మన్ననలు పొందకుండా పరిపాలనా రాజధాని అన్న విశాఖపట్నంలోనే 5 లక్షల పైగా అక్కడ ఎంపీని గెలిపించారంటే ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న 3 రాజధానుల ఒక్క పాయింట్ చెప్పండి సార్, నాకు ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు నెల రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, వెరీ గుడ్, చాలా వేగమైన నిర్ణయాలన్నీ అయితే నేను అనేది తాజాగా చంద్రబాబు గారు ఈ మధ్య కాలంలో శ్వేతపత్రాలు విడుదల చేయడం, సమీక్షలు చేయడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి చెప్పినప్పుడు కూడా ఒక విషయాన్ని నేను గమనించాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో కూడా ఆయన ఒక మాట అంటున్నారు, తమాషాలు ఆడుతున్నారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి, ఏం చేస్తున్నారని చెప్పి ప్రజెంటేషన్స్లో ఆయన ఒక మాట అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఇంకా సహకరించట్లేదా, లేకపోతే ఇంకా మాట వినట్లేదా, లేదా భయం రాలేదా, ట్రాక్లోకి ఎక్కలేదా? 100కి 100% కూడా మీరన్న మాట వాస్తవం. అలాగని ఎవరు ఎంత తోకముడిచి వ్యవహారాలు చేసినా, ఎవరు ఎన్ని దాచుకోవాలని ప్రయత్నించినా సరే వాటిని బయటికి తీసి ప్రజలకు తెలియజెప్పడమే కాకుండా వాళ్ళని శిక్షించేటువంటి సమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంలో మేమందరం కూడా పూర్తిగా కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఆయన మీద మాకు ఇది ఉంది. అయితే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము గ్రౌండ్ లెవెల్లో కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కూడా కొంత ఇబ్బందిగా ఉన్నాం. సార్ ఏంటి ఇంత ఘోరంగా వాళ్ళు అడ్డంగా దొరికిపోయినా సరే ఇంకా వాళ్ళైతే మన బయటికి రానిచ్చేవాళ్ళు, ఇదే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఊహించుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేదా జనసేన పార్టీ వాళ్ళు, లేదా ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇక్కడ ఉండాలా లేదనేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మేమంతా కూడా కష్టపడి ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ ను సాధించాలని చెప్పి అందరూ ఏకోన్ముఖంగా బ్రహ్మాండమైన మెజార్టీతో ఇచ్చినప్పుడు ఇంత అడ్డంగా దొరికేస్తుంటే ఇందాక మీరు చెప్పినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చారు, 4th టైం అంటే మామూలు వ్యవహారం అండి? అంత సీనియర్, చాలా సార్లు చూసి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పిచ్చేషాలు వేస్తున్నారా అంటున్నారంటే ఆయన్ని తిప్పలు పెడుతున్నారా అని. తిప్పలు పెడతానంటే మనకి సమాచార సేకరణలో వచ్చే అవాంతరాల్లో భాగమేమాయని ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈవేళ ఎలుకలు కొరుకుతున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరుగుతుంది. అగ్ని ప్రమాదం జరిగి అందులో పెద్ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఫైల్స్ తగలబడుతున్నాయి. ఆఫీసులో ఏం అవట్లా, ఓన్లీ ఫైల్స్ తగలబడుతున్నాయి. అది ఆ ఎలుకలు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నాయండి. అవి కూడా షార్ట్ సర్క్యూట్ చేయడంలో అలా ఓన్లీ ఫైల్స్ తగలబట్టలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నాయి. జనరల్ గా వైర్ అంటే 2-3 కాంబినేషన్ ఉంటది, రెడ్ వైర్, లైవ్ వైర్, అది ఏ తగలబడతాయో అది ట్రైన్ అనుకుంటా.